ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్తో సంచలనం సృష్టిస్తున్నాడు. సునామీ ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. అయితే అతనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక పేరు మారుమోగిపోతుంది. అతడే బీహార్కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్తో దిగ్గజ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు. ఆటబొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో మైదానంలో పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. వైభవ్ ఆడుతున్న తీరు చూస్తుంటే సాక్షాత్తు సచిన్ టెండూల్కర్ను గుర్తు చేస్తున్నాడని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్ల్లో వైభవ్ సూర్యవంశీ 200 స్ట్రైక్ రేటుతో 200 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ వరుసగా 4 మ్యాచ్ల్లో గెలవడంలో ఈ కుర్రాడిది కీలక పాత్ర. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా పేరుగాంచిన జస్ప్రీత్ బుమ్రా, జోస్ హేజల్వుడ్ వంటి వారిని అతడు లెక్క చేయడం లేదు. బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్ బాదడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక హేజల్వుడ్ వేసిన ఒకే ఓవర్లో ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. ఆర్సీబీపై జరిగిన మ్యాచ్లో కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు. సూర్యవంశీ ప్రతిభ ఈనాటిది కాదు. 10-12 ఏళ్ల వయసులోనే అతను బౌలర్లతో ఆటాడుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత వీడియో. అప్పటికి అతను 40 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు చేసినట్లు స్వయంగా వెల్లడించాడు. బీహార్లో జరిగిన ఒక లోకల్ టోర్నమెంట్లో వైభవ్ 4లు, 6లతో విరుచుకుపడుతున్న దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆ చిన్న వయసులోనే అతను చూపించిన పరిణితి ఇప్పుడు ఐపీఎల్లో కనిపిస్తుంది. వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 229 స్ట్రైక్ రేటుతో మొత్తం 452 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఒక భారతీయ బ్యాటర్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ 35 బంతుల్లో. ఈ రికార్డును కూడా వైభవ్ పేరు మీదనే ఉంది. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లపై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చూసి అతడిని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ లాగానే వైభవ్ కూడా టీనేజ్లోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే నిపుణులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అతి చిన్న వయసులో ఒత్తిడి పెరగడం వల్ల కెరీర్ దెబ్బతినే అవకాశం ఉందని, అతన్ని ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్దాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ తర్వాత భారత క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ ఒక కొత్త ఐకాన్గా ఎదగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్లేయర్ టీమిండియాలోకి వస్తే మాత్రం టీమిండియాకు తిరుగు ఉండదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అనంతరం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అనంతరం రికీ పాంటింగ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ప్లేయర్ భారత జట్టులోకి వస్తే మాత్రం బ్యాటింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తుందని రికీ పాంటింగ్ అన్నాడు. అనంతరం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.